మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి చీఫ్ విప్ జీవి. మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూపర్ 6 పథకాల్లో ప్రతి అడుగు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయడం జరిగిందని, ఇప్పుడు మహిళలంతా ఆ ఫలితాలు చూస్తున్నారన్నారు. జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతికి ఊరటనిస్తాయని గుర్తు చేశారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఇంట్లో రోజు వాడే సబ్బులు, షాంపూలు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు, కలర్ టీవీలు వంటి వస్తువులపై పన్ను తగ్గింపుతో ప్రజలకు పెద్ద మేలు కలిగిందని, అనేక వస్తువులు 0 to 5% పన్ను పరిధిలోకి రావడం ద్వారా జీవన వ్యయాలు తగ్గాయని తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జిఎస్టీ రేట్లు తగ్గించారమ్మా ప్రధానమంత్రి గారు. మీ ఇంట్లో కలర్ టీవీ రేట్లు తగ్గించారు. వాడే మిక్సీలు, గ్రైండర్లు, సబ్బుల మీద, చాలా వాటిల్లో మనం ఇంట్లో వాడే వాటి మీద, బట్టల మీద ట్యాక్స్ తగ్గించాడు మరి మోడీ గారు. మరి 18% నుండి 5% తగ్గించారు. కొన్నిటి మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. మనం తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్లు ఎత్తేసారు. 0 ట్యాక్స్ అమ్మా. మన ప్రధానమంత్రి మోడీ గారు చేసిన తర్వాత అనేక వస్తువులు పేదలు వాడుకున్నాయి, మధ్యతరగతి కుటుంబాలు వాడుకునే రేట్లు తగ్గుతున్నాయి. ఈ జిఎస్టీ తగ్గించినటువంటి మోడీ గారికి, రాష్ట్రంలో కూడా చక్కగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నా. అదే విధంగా మన ఎస్టీలందరికీ ఒక కమ్యూనిటీ హాల్ అప్పుడప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి, సేవాలాలు పండుగ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలా వద్దా చెప్పండి. కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తప్పనిసరిగా వినుకొండ టౌన్ లో వెలటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం. ఆడ సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎస్టీల కోసం కడతామని మీ అందరికి మాట ఇస్తున్నా. అలాగే ఎలక్షన్ ముందు చెప్పా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. రానున్న 2.5 సంవత్సరాల్లో, 2.5-3 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లు వేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఈ రోజు తల్లికి వందనం పథకం ఇస్తున్నారు మన చంద్రబాబు గారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఫీజు రూపాయి కట్టక్కర్లా. అలాగే తల్లికి వందనం పథకం ఇస్తున్నారు.